ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారందరికీ కూడా ఈ వారం రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మనకు తెలియజేస్తున్నాను. ఈ రాశి వారందరికీ కూడా మనకి రవి, బుధ, శుక్ర, రాహువులు మనకి మీనరాశిలో ఉండడము, శని కుంభరాశిలో ఉండడము, కేతువు కన్యారాశి, వృషభ రాశిలో గురుగ్రహ సంచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా ఇంకా పోలీస్ స్టేషన్లో కోర్టు సమస్యలు అనేటటువంటివి ఇంకా తీరిపోలేదు, కాస్త వెంటాడుతూనే ఉంటాయి మీరు ఇంతకుముందు చేసినటువంటి కేసులన్నీ కూడా. అయితే మిథున రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన కొంతమందికి ఈ కోరికలు తీరేటటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క పెద్ద కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా R&B రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బిల్స్ ఇంకా శాంక్షన్ కాకపోవడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీకు శాంక్షన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో మీరు అనేకమైనటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అనేక ప్రయత్నాలు ఇవన్నీ కూడా తీరడానికి మీకు అవకాశాలు మీకు ఏర్పడుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నామండి, మరి ప్రయత్నాలండి ఫలించడం లేదండి, ఎన్ని దోషాలకైనా సరే మేము పూజలు చేయించామండి, మరి అవన్నీ కూడా చేయించినప్పటికీ కూడా మాకు అవ్వడం లేదండి అనేటటువంటి మిథున రాశి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంకా సరైనటువంటి సమయము, పరిపక్వత రాలేదు. అలాగే చేసినటువంటి వాళ్ళంతా కూడా మీకు కరెక్ట్గా చేయలేదు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళు కైవసం చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి భర్తతో చాలా దూర ప్రయాణాలు చేయడము, అలాగే ప్రేమ వ్యవహారాల్లో మీరంతా కూడా ముందుకు వెళ్ళడము, అలాగే ఈ యొక్క మిథున రాశిలో వారిలో కొంతమందికి మరి అక్రమ సంబంధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం, గంటల ఫోన్లు మాట్లాడేటటువంటి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఈ దుస్థితికి వస్తుంది. వాట్సాప్లు, చాటింగ్లు, అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు చేయడం వల్ల ఇట్లాంటి అనర్థాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. సోమవారం నాడు కూడా మీరు దానం చేసుకోవచ్చు. ఈ విధంగా గడ్డితో మీరు గణేష్ మహారాజ్కి ఓం గణేశాయ నమః అంటూ మీరు జపం చేసుకోవాలి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ వారం అంతా కూడా శుభమస్తు.